అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ నా వందనాలు. ఈరోజు మరికొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. స్టోరీ పేరు చెప్పే ముందు మీకు ఒక చిన్న విన్నపం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? ఈరోజు స్టోరీ పేరు పాత బంగళా రహస్యం. రాహుల్ తన స్నేహితుల 5గురితో కలిసి ఒకసారి ఊరు వెళ్లారు. ఊరిలో పెద్ద పాత బంగళా ఒకటి ఉండేది. అందరూ చెబుతారు ఆ బంగళాలోకి రాత్రి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని. కానీ రాహుల్ స్నేహితులు నవ్వారు. అవన్నీ పాత నమ్మకాలు, ఈ రాత్రి వెళ్దాం మనం. రాత్రి 12 గంటలకు వాళ్ళు టార్చ్ లైట్ తో ఆ బంగళాలోకి అడుగు పెట్టారు. గోడల మీద చీమల వలలు, మూలల్లో గాలి వీస్తే తలుపులు గిరికిరి భయంకరమైన శబ్దం, పాత చిత్రాలు కళ్ళతో వాళ్లను చూస్తున్నట్లు అనిపించడం. స్నేహితులు మొదట సరదాగా నవ్వుకున్నారు, కానీ లోపలికి వెళ్తే భయంతో నిశ్శబ్దమయ్యారు. ఒక్కసారిగా పై అంతస్తు నుండి కాళ్ళు చెప్పుళ్ళు వినిపించాయి. టక్ 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 అని. వాళ్ళందరూ భయంతో నిలబడ్డారు. ఎవరైనా ఉన్నారా అని రాహుల్ కేకవేశాడు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. కానీ ఒక చల్లటి గాలి వీచింది. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద అద్దం కనిపించింది. అందులో వాళ్ళ ప్రతిబింబం కనిపించలేదు. అందరూ షాక్ అయ్యారు. ఒక్కసారిగా అద్దంలో ఒక నీడ ప్రత్యక్షమైంది. అది నెమ్మదిగా చెప్పింది, ఈ బంగళా నుండి వెళ్ళిపో, లేకపోతే మీరింతా ఇక్కడే శాశ్వతం. బంగళాలో కొన్నేళ్ల క్రితం ఒక రాజు ఉండేవాడు. అతను దుర్మార్గుడు. ప్రజలపై అన్యాయమైన తీర్పులు తీర్చేవాడు. ఒకరోజు ప్రజలు తిరగబడి అతన్ని హత్య చేశారు. ఆ రోజు నుండి అతని ఆత్మ ఆ బంగళాలోనే చిక్కుకుపోయింది. ఎవరైనా లోపలికి వస్తే వారిని కూడా తనతోనే బంధించడానికి ప్రయత్నం చేసేది. రాహుల్ వాళ్ళ స్నేహితులు భయపడ్డారు. కానీ రాహుల్ ధైర్యంగా ఇలా అన్నాడు, మాకు ధైర్యం ఉంటే ఏ ఆత్మ మమ్మల్ని ఏమీ చేయలేదు. మనం వెలుతురు వైపు పరిగెత్తాలి. అందరూ కలిసి టార్చ్ లైట్స్ ఆన్ చేసి బయటకు పరిగెత్తారు. వెనుక నుండి గోడలు కూలుతున్నట్లుగా కేకలు వినిపించాయి. కానీ చివరికి వాళ్ళు బయటకు వచ్చేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాహుల్ జేబులో ఏదో ఉంది. బయటికి తీసి చూశాడు. అది ఆ పాత బంగళాలోని అద్దం నుండి ఒక ముక్క. ఆ ముక్కలో ఇంకా అదే నీడ కనిపించింది. అది నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాహుల్ ఇంటికి వచ్చాక అందరూ సేఫ్ అనుకున్నారు. కానీ మార్పులు మొదలయ్యాయి. రాహుల్ రాత్రిళ్ళు నిద్రలో లేచి నడవడం, అతని కళ్ళు అప్పుడప్పుడు ఎర్రగా మెరుస్తూ ఉండడం, గదిలో ఎవరూ లేకున్నా తలుపులు గిరికిరి అని మూసుకోవడం అనిల్ గమనించాడు. జమీందార్ ఆత్మ ఇప్పుడే రాహుల్ శరీరంలోకి చేరింది. రాహుల్ ఒక్కసారిగా కోపంతో చిన్న చిన్న పనులకే గట్టిగా అరిచేవాడు. ఇది నా ఇల్లు, మీరు ఎవరు ఇక్కడ ఉండడానికి అని అన్నాడు. కానీ అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అతని స్వరం జమీందార్ వల్లే బలంగా వినిపిస్తుంది. సీతానగరంలో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. రాత్రులు పిల్లలు అదృశ్యం కావడం, పశువులు చనిపోవడం, పాత బంగళా దగ్గర కాంతులు కనిపించడం. గ్రామస్తులు భయపడి మళ్లీ పూజారిని పిలిచారు. పూజారి చెప్పాడు, జమీందార్ ఆత్మ పూర్తిగా మళ్లీ శక్తిని పొందుతుంది. దాన్ని ఆపేది ఒక మూసివేసిన మంత్రం మాత్రమే. కానీ దానికి బలిపసుపు కావాలి. అనిల్ ఆ బంగళాకు తిరిగి వెళ్ళాడు. అక్కడ ఒక పాత డైరీ దొరికింది. అది జమీందార్ కూతురు డైరీ. ఆమె ఇలా రాసింది, నాన్నను ప్రజలు ఎందుకు ద్వేషించారో నాకు తెలుసు. కానీ అతనిలో ఒక శక్తి ఉంది. అతను ఎప్పటికీ చావడు. ఒక రోజు ఎవరి శరీరమో తీసుకుని తిరిగి వస్తాడు. అనిల్ వణికిపోయాడు. అది రాహుల్ శరీరం అని అతనికి తెలుసు. అనిల్ పూజారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, రాహుల్ని రక్షించాలి. అతనిలో జమీందార్ ఆత్మ ఉంది. దాన్ని బంగళాకి తిరిగి పంపాలి. పూజారి అతనికి ఓ మంత్రం, ఒక పవిత్రమైన దీపం ఇచ్చాడు. ఈ దీపం మాయమయ్యేలోపు మంత్రాన్ని పూర్తిగా చదవాలి. లేని పక్షంలో ఆత్మ శాశ్వతంగా నీలోకే చేరిపోతుంది. ఆ రాత్రి రక్త చంద్రగ్రహణం జరిగింది. అదే ఆత్మకు అత్యంత శక్తివంతమైన సమయం. రాహుల్ ఇప్పటికే జమీందార్ నియంత్రణలో ఉన్నాడు. బంగళాకు వెళ్ళాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. శరీరం నల్లటి నీడతో కప్పబడి ఉంది. అనిలు పూజారి బంగ్లాలోకి ప్రవేశించారు. జమీందార్ ఆత్మ కేకలు వేసింది, ఇక్కడ ఎవ్వరూ నా శక్తిని అడ్డుకుంటున్నారు. ఈ భూమి నాది, ఈ గ్రామం నాది.
అప్పుడు అనిల్ పవిత్ర దీపాన్ని పట్టుకుని మంత్రం జపించడం మొదలుపెట్టాడు. రాహుల్ శరీరం వణికింది. జమీందార్ ఆత్మ బయటికి రావడానికి ప్రయత్నించింది. అయితే ఆ మంత్రం పూర్తయ్యేందుకు చివర్లో ఒక బలిదానం అవసరం అని పూజారి అన్నాడు. ఒకరు స్వచ్ఛందంగా తమ ఆత్మ నర్పించాలి, లేకపోతే ఆత్మ ఎప్పటికీ పోదు. అనిల్ తన ప్రాణం త్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నా స్నేహితుడి కోసం, ఈ గ్రామం కోసం నేను సిద్ధం అని చెప్పి చివరికి మంత్రాన్ని జపించాడు. భారీ గర్జనతో బంగ్లా కూలిపోయింది. జమీందార్ ఆత్మ కేకలు వేస్తూ బూడిదలో కలిసిపోయింది. రాహుల్ తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు. కానీ అనిల్ శరీరం కనిపించలేదు. గ్రామస్తులు రాహుల్ని రక్షించారు, కానీ అతని మనసులో ఎప్పటికీ బాధే. రాత్రి రాహుల్ తన గదిలో ఉన్న ఒక అద్దంలో చూసుకున్నాడు. అనిల్ చిరునవ్వు కనిపించింది. అతను ఇలా అన్నాడు, నేను వెళ్ళలేదు రాహుల్, నీతోనే ఉంటాను, నీ నీడలోని. అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. జమీందార్ ఆత్మ పోయి అనిల్ ఆత్మ ఇప్పుడు రాహుల్తో కలిసిపోయింది.